కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించిన కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పరిమాణాలపై వారు ప్రధానంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇబ్బందులకు గురి చేసిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తయినా కానీ ఇప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఏ హామీ ఇచ్చినా సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే సూపర్ 6 హామీలను అమలుపరిచే విధంగా పోరాడాలని జగన్మోహన్ రెడ్డి కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి తెలియజేశారు. అధికారంలో ఉండగా ఏవైతే వాగ్దానాలు చేశారో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎక్కడ కూడా ఫలాన్ని ఇస్తానని చెప్పి ఇవ్వకుండా పోయిన పరిస్థితి అయితే ఎక్కడ చూడలేదు. ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రతి ఒక్కటి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ప్రతి ఒక్కటి కూడా ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా ఇవ్వటం వలన ప్రజలు 5 సంవత్సరాలు కూడా ఎంతో సంతోషంగా వారి పిల్లల్ని చదివించుకునేది కావచ్చు, అదేవిధంగా రైతులు ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా పంట పండించుకునేది కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు, ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేసి గిట్టుబాటు ధర ఇచ్చేదాంతో కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామాల్లోనే సచివాలయాలు పెట్టి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఒక్కరికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అందించడం వల్ల ఎవరికి కష్టం అనిపిగా పండుగ వచ్చినా పబ్బం వచ్చినా సంతోషంగా బ్రహ్మాండంగా అందరూ కూడా ఉండి పండుగలు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఈరోజు మీకు అండగా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా చెప్పాడు, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో, ఏ అధికారులు అయితే ఇబ్బంది పెడతారో వాళ్ళ నేమ్స్ రాసి పెట్టుకోండి. రాబోయేది మన గవర్నమెంట్ మరి. ఎందుకంటే ఎన్నిసార్లు మోసం చేస్తారు తెలుగుదేశం వాళ్ళు, ప్రజలు నమ్మరు. రాబోయే ముందుగా తప్పకుండా మరి అధికారం మనకిస్తారు. తప్పకుండా ఎవరైతే అధికారులు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నాయకులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పేరుని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వదిలే ప్రసక్తే లేదు. చట్టం ఏ విధంగా ఆ రోజు యాక్ట్ చేయాలో మేము చేపిస్తాము అని ఈరోజు చెప్పడం జరిగింది. అందుకే నాయకులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండండి. తప్పకుండా వారందరికీ కూడా అండగా ఉంటాం. పెద్దవి ఇప్పుడిప్పుడే చేసిన తప్పుగాని కూడా తగి చేసుకుంటున్నారు. తప్పకుండా వాళ్ళు తెలుసుకొని రాబోయే ముందు కాలంలో తప్పకుండా మగా మంచి చేసిన జగనన్నని ఈ రాష్ట్రానికి మగా ముఖ్యమంత్రి చేసుకుంటారని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా ఇక్కడున్న నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలకు మంచి చేసేదానికి ముందుండండి. లేని పక్షంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎప్పుడు కూడా ముందుంటుంది. వారికి మంచి జరిగేదానికి పోరాటాలు చేస్తుందని కూడా తెలియజేస్తూ ఈరోజు మేము ఇచ్చాం, మున్సిపాలిటీకి ఇచ్చాం, ఆర్డీఓకి ఇచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొత్తం ఆతగైతుడు కావచ్చు, అనాథగైతుడు కావచ్చు, మొత్తం ఎన్ని వేవుడు చేశారు అని దానికి డీటెయిల్స్ అడిగాం. 40 రోజులు కాదు, 45 డేస్ తీసుకున్నారు. 45 డేస్ తీసుకున్నారు టైం తీసుకొని పాపం నేను తెలుగులో ఇచ్చింది గట్లు
ఎక్కడ తెలుగునే ఇచ్చింది. పాపం అధికారులకి చదవటం అర్థం కాలేదు, ఏమో నాకు అర్థం కావడం. మొత్తం వేవర్స్ ఆతగైదుడు అనాథగైదుడు అని అడిగితే అనాథగైదుడు కాకుండా ఆతగైదుడు మాత్రం ఇచ్చాడు. అంటే వాడికి అర్థం కదా, తెలుగు అర్థం కదా అధికారులకి. అవి ఎన్ని ఇచ్చాడు? 60 ఎకరాలు, 60 ఎకర్స్, 60 ఎకర్స్ ఎవరు చేశారని చూడండి మీరే, మీడియా చదువు. ఓకే, కన్వర్షన్ ఎంత చేశారని ఇస్తే మొత్తం ఎకరాకు అప్రాక్సిమేట్లీ వాళ్ళు ఇచ్చిన ఎకరాలు మొత్తం కలిపి కావలి టౌన్ కావచ్చు, కావలి గోగలు కావచ్చు, బోగోలు కావచ్చు, లేదా అరువులు కావచ్చు, అంతా కలిపి 265 ఎకరాలు. 265 ఎకరాలు కన్వర్షన్ చేసేవని ఇచ్చారు. 265 ఎకరాలు కన్వర్షన్ చేస్తుంటే 127 ఎకరాలు ప్రభుత్వ భూమి వేవుడు చేశారని ఎట్టిచ్చారు. దానికి ఆన్సర్ చెప్పమంటే నీళ్ళు నవ్వుతారు, దిక్కులు చూస్తారు. నేనైతే చెప్పాను, మీరు కానీ కరెక్ట్గా కదండి మీ మీద కేసు వేస్తామని చెప్పాను. ఇవాళ చెప్పడం లేదు. అంటే ఎదుటి వ్యక్తి మీద బురద జరిగే కార్యక్రమాలు తప్ప ప్రస్తుత ఎమ్మెల్యే ఇంకేం చేసేదేం లేదు. ఒక ఆర్భాటాలు, హంగామాలు, ఏమి అభివృద్ధి చేస్తున్నాడు కావాలి. మున్సిపాలిటీ చూడండి ఎట్లా ఉందో. ఈరోజు మున్సిపాలిటీలో గతంలో ఎప్పుడు లేదు. బ్యాంక్ సెషన్ పోతే 50,000 అంట, గ్రౌండ్ ఫ్లోర్కి 50,000 అంట, టీపీఓ దండతాడంట, కమిషనర్కి వాటా, ఎమ్మెల్యేకి వాటా. ఫస్ట్ ఫ్లోర్ వేస్తే మరి 50,000 అంట, సెకండ్ ఫ్లోర్ వేస్తే ఇంకొక 50,000 అంట. 1.5 లక్ష ఈరోజు టీపీఓ వివేక, అతని పేరు వివేక్. ఎంతమంది వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు మాకు? గతం ఏం లేదు ఇది. ఈ విధంగా కరప్షన్ ఏ విధంగా టీపీఓ కమిషనరు ఇదంతా చేస్తున్నారో ఒకసారి మీడియా సోదరులు కూడా ఆలోచించారు. కావాలని ఒక ప్రజలు చేస్తున్నాం. అధికారులు ఈ విధంగా కరప్షన్ చేస్తుంటే మీరు కూడా ప్రశ్నించారా? ఈ విధంగా కరప్షన్ చేసి జనాలు కూడా మున్సిపాలిటీని పట్టించుకోకుండా ఎక్కడి చెత్త అక్కడే ఉండే విధంగా ఈరోజు చేస్తూ ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన్ని పోకుండా ఈరోజు ఏ విధంగా చేస్తున్నారో అది కూడా ఒకసారి గమనించండి. మేము ఒకటే వాడుతున్నాం ముందు ఆ టీపీఓని. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ ఉంటే జనవరి 1 కావచ్చు, సంక్రాంతి కావచ్చు ఉంటే తీసేస్తారు. కాలేజీల విషయానికి వచ్చినా, విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ విషయానికి వచ్చినా, అదేవిధంగా వసతి దీవెనకు వచ్చినా, లేదా పిల్లలకి ఇవ్వాల్సిన వేరే అవసరాలకు సంబంధించినవి కావచ్చు, ఏవైనా సరే ఏవి కూడా ఇంతవరకు ఇవ్వకుండా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అది కూడా ఈరోజు చూస్తాను. అందుకే జనవరి 29 కూడా అది ప్రోగ్రామ్ చేయాలని ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు, తొందరగా తీసుకుంటారు. దాని మీద కూడా విద్యార్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న విద్యార్థులంతా కూడా పార్టిసిపేట్ చేసేదానికి ఇవన్నీ కూడా ఈరోజు ఇంత తొందరగా ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది గతంలో ఎప్పుడు కాలేదు. ఈరోజు ఈ విధంగా ప్రజల్లో తిరుగుబాటు అనేది మొదలవడం నిజంగా చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది. కాకపోతే ఎందుకంటే ఎప్పుడైనా ఎలక్షన్స్ అయినాయి అంటే తెలుగుదేశం అయితే బయటకు వచ్చేదానికి 4 సంవత్సరాలు పట్టింది. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ 6 నెలలకే బయటకు వస్తుందంటే ప్రజలు ఏ విధంగా వ్యతిరేకత ఆ కూటమి ప్రభుత్వం మీద
నమ్మి ఓటు వేసి మోసపోయిన ప్రజలు ఈరోజు ఏ విధంగా వ్యతిరేకత వస్తుందో మనం చూస్తాం. కాబట్టి వీటన్నిటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తప్పకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాకు ఏ విధంగా అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయించేదాకా మేము కూడా సపోర్ట్ చేయనని ఈరోజు ప్రాధాయపడటం కూడా నిజంగా వాళ్ళు వచ్చిన పరివర్తన సంతోషాన్ని ఇస్తుంది. తప్పకుండా పేద ప్రజల కోసం ఎప్పుడు కూడా ముందుంటామని కూడా తెలియజేస్తాం. ఇకపోతే మన కావలి నియోజకవర్గంలో మనం చూస్తాను ఆరంభ స్వాగతం ఎక్కడ ఉంటుందో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆరంభ స్వాగతం అంటే గర్వంగానే గెలవక ముందు ఏదేదో చెప్తారు, అది చేస్తాం, ఇది చేస్తాం, చించేస్తాం, పొడి చేస్తాం అన్నట్టు చెప్తారు. కానీ ఈరోజు చేసేది మాత్రం ఏముండదు. నేను మొదటి నుంచి చెప్తాను, గోవంత చేసి కొండంత డబ్బా కొట్టుకుంటా ఉంటారు. ఇది తెలుగుదేశం యొక్క ప్రత్యేకత. అదేవిధంగా ఈరోజు ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా దాంట్లో ఏమాత్రం తీసుకోడు. ఇంకా 2 ఆకులు ఎక్కువ చదివిన వ్యక్తి అతను. ఆ డబ్బా కొట్టేది కావచ్చు, ఏదైనా దాంట్లో. కాబట్టి ఇవన్నీ కూడా కాబోయే ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు ఏంది అనేది నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకు కూడా అర్థమవుతా ఉంది. అదేవిధంగా కూటమిగా ఉన్న ఇతర పార్టీలకు కూడా అర్థమవుతా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం ఉన్న ప్రధాన నాయకులు ఆనాడు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి కూడా అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఆడ పెత్తనం వీటి మీద దృష్టి పెట్టే తప్ప కావలి నియోజకవర్గ అభివృద్ధికి అయితే ఎక్కడ నాకైతే కనిపించలేదు, మాకైతే కనిపించలేదు. ఈరోజు కావలి పట్టణం ఎక్కడ వెళ్ళినా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ప్రధానంగా మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 2,500 కోట్ల రూపాయలు అటు అభివృద్ధి పనులు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రజల దగ్గర అందించడం జరిగింది. వాటిలో ప్రధానంగా ఫిషింగ్ హార్బర్ 1.5 సంవత్సరంలో ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారో వాళ్ళ చేతే అది కంప్లీట్ చేసి ఓపెనింగ్కి పెట్టి, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వచ్చి వారికి అంకితం ఇస్తే బాగుంటుందని ఆపాం. సో ఆ ప్రాజెక్టు 300 కోట్ల రూపాయలు. అదేవిధంగా జుబోదయం నుంచి కామపట్నానికి రోడ్డు వేసాం. అదేవిధంగా మా జంపానికి ఆగమనగా ఊరికి రోడ్డు వేసాం, కొత్తపల్లికి రోడ్డు వేసాం, చంద్రబాబు మెయిన్ హైవే వేసాం. అదేవిధంగా దుత్తూరు నుంచి కావలికి రోడ్డు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. తాగపాలెం రోడ్డు వేయించాం ఏనుగు పోదాకా. అదేవిధంగా గోగోగు జగదెత్తి వీటన్నింటిలో కూడా కొన్ని రోడ్లు. కాకపోతే కొన్ని రోడ్స్ అప్పు అవుతుంటాయి. ఉదాహరణకి తుమ్మగడ్డ రోడ్డు అది కవర్స్ కొనేసాం. కాకపోతే అది స్టార్ట్ చేసేదానికి ఆ కాంట్రాక్టర్ ప్రాబ్లం వల్ల ఆగింది. అదేవిధంగా హాస్పిటల్, మన గవర్నమెంట్ హాస్పిటల్ కంప్లీట్ చేసాం. కాకపోతే చెన్నై పాలనలో కావచ్చు, లేదా ఇంకా కొన్ని ప్రదేశాలు సబ్స్టేషన్స్ కట్టించాం. మన కావలి ట్రంక్ రోడ్డు 55 కోట్లతోటి స్టార్ట్ చేయించి అటు ఇటు డ్రైనేజ్ ముసునూరు దాకా, బృందావనం కానీ ముసునూరు దాకా కంప్లీట్ చేసాం. అనుగుణంగానే అవి ఇమీడియట్గా అయిపోవు, జరుగుతూ ఉంటాయి, సమయం కావాలా. కాబట్టి మేము పర్మనెంట్ డెవలప్మెంట్ చేసేదానికి మేము కృషి చేసాం. ఈరోజు మన రైతాంగం కోసం సంగం బైపాస్ కెనాల్ అది చాలా ముఖ్యం. అది తీసుకోవాలి. కావచ్చు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అది చేయాలి. డిఎం ఛానల్, డిఆర్ ఛానల్, అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇవి చేయాలి. అదేవిధంగా వాటికి సంబంధించి తుమ్మగడ్డ రోడ్డు ముఖ్యం, కౌలమ్మ బ్రిడ్జి అది ముఖ్యం. అండర్పాస్, రైల్వే అండర్పాస్ వేయించాం, కొన్ని శాంక్షన్ చేయించాం, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ మేము చేయించినవి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఈరోజు ఈ 7-8 నెలలుగా కూడా తెలుగుదేశం
పని చేసింది అని చెప్పుకునే దానికి ఏముంది? నాకైతే ఏం కనిపించడం లేదు. తుమ్మలపేంట కూడా మేము 14 కోట్లతోటి శాంక్షన్ చేపిస్తే దాంట్లో మామూలుగా 2 బ్రిడ్జెస్ మన ఆముదాలు దీన్ని రోడ్డు దాటిన తర్వాత అరక బ్రిడ్జ్ ఒకటి, మన దీన్ని కాడ దాటిన తర్వాత మన దీన్ని బ్రిడ్జ్ ఒకటి. ఆ 2 బ్రిడ్జెస్ ఆ 14 కోట్లలో 8 కోట్లు ఆ బ్రిడ్జెస్ 2. ఇంకా 6 కోట్ల వరకు ఏది మొత్తం తాగడంతా కలిపి 6 కోట్ల వరకు 7 నెలల్లో ఆరంభ స్థూలత్వం అనేది ఎట్లుంటుందంటే మీకు ఒక ఉదాహరణ, పెద్ద పాదయాత్ర పెట్టారు. ఆహా ఓహో అని రాశారు మీడియా సోదరులు కొంతమంది మా వైసీపీ నుంచి పోయిన నాయకులు రోడ్ల మీద పొగాడి, అబ్బా ఓహో రోడ్డు అయిపోద్ది, డిసెంబర్ పాదయాత్ర పెట్టి తుమ్మలపేంటలో బహిరంగ సభ ఏ విధంగా డబ్బా ఓసలు కొట్టావు. కాలువ పేదలు, మత్స్యకారులు, తీర ప్రాంత గ్రామాలు ఆహా ఊహో అనుకున్నాయి. ఇది ఏమైంది? పాదయాత్ర ఏమైంది? చెప్పిన మాట ఏమని? మన కలిగి మండగానికి పోయేసి వస్తా ఉన్నా. ఉదయం నుంచి నేను పోయేటప్పుడైతే వచ్చేటప్పుడు దాదాపు 40 గారు గురు రాఘవేంద్ర స్వామి అంటే ఎమ్మెల్యే గారి చూస్తా ఉన్నాయి. క్వారీ పర్మిషన్ లేదు, గ్రావెల్ పర్మిషన్ ఉండదు, ఇసుక పర్మిషన్ ఉండదు, తోతా ఉన్నాయి. ఇదంతా అవినీతి కాదు అతను చేసేది. దీని మీద ప్రశ్నించేవాడు కదా. ఈరోజు భయపెట్టి ఎన్ని రోజులు ఇచ్చేయాలనుకుంటారు. ఈరోజు ఎవ్వరు భయపడే పరిస్థితి లేదు. తప్పకుండా వీటి మీద మేము ఇంకా ఎక్కడ గ్రామం ఎత్తినా, ఎక్కడ క్వారీల్లో అక్రమంగా మెటగెత్తినా తప్పకుండా ప్రజాసాగి పోతాం. మా నాయకులు మేము పోతాం, వాటిని నిలదీస్తాం, ఆ ఫోటోలు పెడతాం, ప్రజలందరూ ఇక్కడ తెలియజేస్తాం. నాయకులు చేస్తున్న అవినీతిని తప్పకుండా బయటికి తీస్తామని కూడా తెలియజేస్తున్నాం.